శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి మరొకసారి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా ఘన స్వాగతం. వారి మాట, వారి బాట, వారి చిరునవ్వు చిరస్మరణీయం. ఏ విషయానికి సంబంధించైనా అలవోకగా పరిశోధన చేసి అందులో నిగూఢమైన రహస్యాలను తేట తెల్లంగా అందరికీ అందించడంలో అందవేసిన చేయి వారిది. ఈరోజు ఈ ప్రాంగణం ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానం అందించడానికి విచ్చేశారు. సరళంగా, సహజంగా, ఉన్నది ఉన్నట్టుగా విషయాన్ని ప్రదర్శించడంలో వారికి వారే సాటి. మరొకసారి శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి ఈ వేదిక ద్వారా సవినయ స్వాగతం పలుకుతున్నాం. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వాసుదేవ స్వరూపమైన సభకి నమస్కారం. మనలో చాలామంది రకరకాల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు, నాతో పాటు మీరందరూ కూడా. ఒకసారి ఆలోచించండి, మన బాస్ పక్కన ఉన్నాడు అనుకోండి, ఒళ్ళొంచి పనిచేసేస్తాం. బాస్ 10 రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, వెంటనే సామాన్యంగా 99% ఏ ఎంప్లాయ్ అయినా సరే తోక విప్పేస్తాడు, అంతేనా? మళ్ళీ బాస్ వచ్చేసరికి మారిపోతుంది ఆ ప్రవర్తన. అంటే మన చేత సక్రమంగా పని చేయించాలి అంటే మన పక్కన బాస్ ఉంటేనే సాధ్యం. ఇది సంస్థల్లో పనిచేస్తున్న చాలామందికి తెలుసు. బాస్ పక్కన లేకపోతే వేరే రకంగా చేస్తారు, బాస్ పక్కన ఉంటే వేరే రకంగా చేస్తారు. ఆ బాస్ని కాసేపు మాస్టర్ అనుకుందాం. ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల నుంచి, సంవత్సరంన్నర అయి ఉంటుందేమో, జూలై 2022 నుంచి వీళ్ళ మాస్టర్ భౌతికంగా లేరు. కానీ ఇప్పుడు చూస్తే ఇన్ని వేల మంది ఆయన ఎప్పుడో చెప్పిన ధ్యానం చెయ్యాలి, అలాగనే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అనే మాటకి కట్టుబడి ఈరోజు ఆయన ఎదురుగుండా లేకపోయినా సరే అవన్నీ పాటిస్తున్నారు. అంటే ఈ మాస్టర్ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. అటువంటి పత్రిజీ పవిత్ర ఆత్మకి నమస్కారం చేసుకుంటూ కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈరోజు ఉదయం మేము ప్రయాణం చేసి వస్తుంటే బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్లో ఒక స్త్రీ తారసపడ్డారు. ఆవిడ కూడా ఈ పిరమిడ్ సంస్థకి చెందిన సభ్యురాలే, ఈ మహాయాగం కోసమే వస్తున్నారు. వస్తూ ఏదో కాసేపు ముచ్చటించారు. మా ఛానల్ సభ్యులతో కూడా ముచ్చటించిన తర్వాత ఆవిడ ఒక 3 ప్రశ్నలు అడిగారు, చాలా చిత్రమైన ప్రశ్నలు. మొట్టమొదటిది ఏమిటంటే, ఆవిడ చాలా గొప్పగా ధ్యానం చేస్తారట. కూర్చుంటే దాదాపు 1-2 గంటల పాటు కదలకుండా శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయగలను అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తుంది, ధ్యానం చేస్తే ముఖంలో ఒక రకమైన వర్చస్సు వస్తుంది, ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అది ఆవిడ ముఖంలో కనిపిస్తుంది. ఓహో, అయితే ఈవిడ మంచి సాధకురాలే అనిపించింది. అయితే ఆవిడ ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. ఏమిటంటే, వాళ్ళ పాపకి 5.5 ఏళ్ల వయస్సుట. మా పాపని ఎలాగైనా మెడిటేషన్లో పెడదామని ప్రయత్నిస్తున్నానండి. పెడుతూ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టమ్మా, కూర్చో ఇక్కడ అంటే కూర్చోవట్లేదు. కాసేపు అయ్యాక బలవంతం కూర్చోబెడితే నిద్రపోతుంది, గురక పెడుతోంది. శ్వాస మీద ధ్యాస పెట్టమంటే ఏం చెయ్యాలి, ఎలా తిప్పాలి పాపని అటువైపు అని అడిగారు ఒక ప్రశ్న. దాంతోపాటు ఇంకొక 2 ప్రశ్నలు కూడా అడిగారు. అవి కొంచెం బాధ కలిగించి, ఏమిటంటే, ఏమండి పత్రిజీ ఇన్ని లక్షల మందికి, ఇంకా చెప్పాలంటే కోట్ల మందికి సన్మార్గాన్ని చూపించారు, ధ్యానం అనే మార్గాన్ని. కానీ సోషల్ మీడియా వేదికగా పత్రిజీ మీద నానా అవాకులు చవాకులు పేలుతూ ఎన్నో వీడియోలు వస్తున్నాయి అని చెప్తూ ఆవిడ 2 ప్రశ్నలు అడిగారు నన్ను. అవి చాలా బాధ కలిగిస్తున్నాయండి సాధకులకి. ఒకటి ఏమిటంటే, ఆయన సాత్వికమైన ఆహారమే తినమన్నారు, మాంసాహారం వదిలేయమన్నారు.
దాని గురించి ఎన్ని వీడియోలు అంటే జనాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు, అందరికీ సాత్విక ఆహారం పెట్టి జాతికి ఇంకా పనికి రాకుండా ఏదైనా అవసరమైతే నిలబడేవాళ్ళు లేకుండా నిర్వీర్యం చేసేస్తున్నారు అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం? అదొక ప్రశ్న అడిగారు ఆవిడ. ఆలోచించండి, చాలా మంచి ప్రశ్న అది, అంతే కదా. అలాగనే ఆవిడ ఇంకొక ప్రశ్న అడిగారు. పత్రిజీ 90 ఏళ్ల పైన ఈ శరీరంతో ఉంటాను అని ప్రమాణం చేశారు, అందరికీ మాట ఇచ్చారు, మా అందరికీను. ఆ ప్రవచనాల్లో నేను కూడా ఉన్నాను. కానీ 74 సంవత్సరాలకే శరీరం వదిలేశారు. మరి మహాత్ముడు కదండి, ఆ మాట చెప్పాక ఎందుకు అలా చేశారు? దాన్ని పుచ్చుకుని సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, బాధ వేస్తోంది, మీరు సమాధానం చెప్తారా అని అడిగారు. ఆ తల్లి ఎక్కడో ఉండుంటారు ఈ సభలో నాకు తెలిసి. అయితే నేను ఆలోచించా, ఈ మూడు కూడా కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్నలే. ఈ లోపల ఆవిడ ఒక మాట అన్నారు, మీకు ఈ పత్రిజీ మెడిటేషను పిఎంసి ఇవి పెద్దగా టచ్ లేవు కదండి, మరి ఈరోజు ఏం మాట్లాడతారు అక్కడ అని. నిజమే చెప్పాలంటే, నాకు నా చిన్నతనంలో భీమవరంలో చదువుకునేటప్పుడు తటవర్తి రాఘవరావు గారు అని ఒకరు ఉండేవారు. వారు సాధకులు, ఈ పిఎంసిలో చాలా రెప్యూటెడ్ సాధకులు. వారు ఎన్నో పుస్తకాలని తెలుగులోకి అనువదించారు కూడా. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ పిఎంసి గురించి, పత్రిజీ గురించి మొట్టమొదట నాకు అప్పుడే తెలిసింది. అంతే తప్ప పెద్దగా పరిచయం లేదు. ఈవిడి ప్రశ్న అడగగానే ఆలోచించి, అమ్మ ఇంకెందుకమ్మా ఆలోచించటం, అమ్మవారు మీ చేత 3 ప్రశ్నలు అడిగించారు కదా, ఆ 3 ప్రశ్నలే ఈరోజు నేను మాట్లాడేవి అని చెప్పా. అలాగా ఈరోజు నేను హైదరాబాద్లో అడుగు పెడుతూ ఉంటేనే పత్రిజీ నేను ఏం మాట్లాడాలో డిక్టేట్ చేస్తారు. దివ్యాత్మలు అంటే అలా ఉంటాయి, మన సంకల్పం ఉండదు, వాళ్ళ సంకల్పం ప్రకారం మనం ఆ తోలుబొమ్మల్లో అలా ఆడడం. అంటే వాళ్ళ పరమగురువులు, వాళ్ళు సంకల్పిస్తారు అలాంటివి. సరే, ఇప్పుడు ఆవిడ అడిగిన మొట్టమొదటి ప్రశ్న నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ కాలం ఎంత ఘోరంగా తయారైందంటే, 6 7 7 పిల్లవాడు వచ్చేసరికి వీడికి ఐఐటీలో సీట్ ఎలా సంపాదించాలి, 10th వస్తే 10/10 ఎలా సంపాదించాలి, 9.9/10 వస్తే అయ్యో ఇంకా వీడి జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని కింద పడి దొల్లేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు పనికి వస్తుంది ఆ 10/10? రేపు పొద్దున్న 10th అయ్యాక ఆ 10/10 చూసి ఎవడు ఉద్యోగాలు ఇవ్వడే. అది ఇంకొక తపన అనమాట, ఐఐటీలో ఎలాగైనా సీటు కొట్టేయాలి. ఇలా తప్పించే తల్లిదండ్రులు ఎవరో కూడా, ఇందాక నేను చెప్పిన తల్లిలాగా, మా పిల్లకి 6 ఏళ్ల వయస్సు అండి, ధ్యానం చేయించలేకపోతున్నాను నేను, ఎలా చేయించాలి అని తప్పించడం ఎంత ఆనందదాయకం. నాకు అది చూసి చాలా సంతోషం వేస్తుంది అసలు. అప్పుడు సరేనమ్మా దాని గురించి చెప్దాము అని అనుకున్నా. ఇదే సమస్య పురాణాల్లో ఇంకొక తల్లికి వచ్చింది. ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు, 5.5 ఏళ్ల వయస్సు వాడు. వాడితో ఇదే సమస్య వచ్చింది ఆ తల్లికి. సునీతి ఆ తల్లి పేరు. వస్తే ఆవిడ ఏం చేసిందో చూస్తే మనం దాన్ని అనుసరిస్తే చాలు, మన సమస్య పరిష్కారం అయిపోయినట్టు. ఎవరి సునీతి ఇంతకీ తెలుసా మీకు ఎవరికైనా? ఉత్తానపాదుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 2 భార్యలు, సురుచి అని ఒక భార్య, సునీతి అని ఒక భార్య. అయితే ఒకసారి వాళ్ళ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు తెలిసి అలాంటి సంఘటన ప్రతి ఇంట్లోనూ ఇన్నిసార్లు జరుగుతుంది, మనం పట్టించుకోం అంతే. వాళ్ళు ఆ సంఘటన ద్వారా ఒక మహనీయుడు జాతికి అందాడు. ఏం సంఘటన జరిగింది అంటే, ఈ ఉత్తానపాదుడు అనే రాజుగారు కూర్చునున్నారు సింహాసనంలో. కూర్చునుంటే నేను చెప్పాను కదా, ఆయనకి 2 భార్యలు, సునీతి సురుచి. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. అయితే ఈ సురుచి అంటే ఆయనకి ప్రాణం. అమ్మ బాబోయ్, ఆ సురుచి ఇంకా ఆవిడని ఆనందింపచేయటం కోసం ఎంతటి ఘోరమైన పనులు చేయడానికైనా ఆయన సిద్ధం. ఆవిడ అంత అహంకారపూరితమైన వ్యక్తిత్వం ఆ మనిషి. పెద్ద భార్య చాలా మంచిది, కానీ ఆయనకి అంతగా ఆవిడ మీద వాత్సల్యం ఉండేది కాదు. ఒకసారి ఏమైంది, ఆ పెద్ద భార్య కొడుకు, చిన్న భార్య కొడుకు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఉంటే ఆ పెద్ద భార్య కొడుకు, ఆ మంచి ఆవిడ కొడుకు ఆయన తొడ మీద కూర్చుందాము అని అనుకున్నాడు. అనుకునేసరికి చిన్న భార్య అక్కడ నిలబడి చూస్తోంది. ఎలాగైనా తిన్ని మెప్పించాలి అని చెప్పి ఆ కుమారుణ్ణి కిందకి తోసేసాడు. చాలా చిన్న సంఘటన. మన ఇంట్లో ఎన్నోసార్లు ఏదో పిల్లవాడు కుర్చీలో కూర్చుంటారే, నువ్వు లేవరా నేను కూర్చోవాలి అని చెప్పి వాళ్ళు లాగేయచ్చు, వాడు కూడా లేచేస్తాడు అంతే అక్కడి నుంచి. కానీ పురాణంలో ఇలాంటి చిన్న సంఘటనలే జీవితాన్ని మలుపు తిప్పుతాయి, మన జీవితాలని మలుపు తిప్పుతాయి. ఆ ఒళ్ళోంచి లాగేసాడు. లాగేస్తే ఈ కుర్రవాడు చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ కుర్రవాడికి 5.5 సంవత్సరాల వయస్సు. నేను ఇంత చెప్పాక ఆ కుర్రవాడు ఎవరో ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి. ఎవరు? ధ్రువుడు. చాలా సంతోషం, మీలో కొంతమంది చెప్పారు. పిల్లలందరికీ ఆదర్శప్రాయం ధ్రువుడు. అయితే దీన్ని చెప్తా చూడండి.
ఆ రెండో భార్య ఉంది కదా, ఆవిడ ఒక మాట అంది, తండ్రి తొడనెక్కు వేడుక తగిలనేని పూని నాగర్భమున నాడే పుట్టక అన్యగర్భమున పుట్టి కోరిన కలదెనేడు జనకు తొడనెక్కు భాగ్యంబు సవతి కొడక. ఇది ఆవిడ పిల్లవాడికి 5.5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడితో ఆ సవతి తల్లి మాట్లాడిన మాట. అసలు ఇది మనకు అర్థమైందా అర్థం కాలేదా పక్కన పెట్టండి. ఆఖరి పదం సవతి కొడక అనేది ఎంత అసహ్యంగా ఉంది. అంతే కదా, సామాన్యంగా తిట్టుకుంటూ ఇలాంటి పదాలే వాడుతూ ఉంటారు చాలా అసహ్యమైన భాషలో. అలాంటి భాషలో 5.5 సంవత్సరాల పిల్లవాడికి ఒక మాట చెప్పింది, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టి ఉండాల్సింది, వేరే కడుపున పుట్టావు, నీకు అర్హత ఎక్కడుంది అని అడిగింది. అసలు ఈ పిల్లవాడికి ఈ కడుపున పుట్టడం ఆ కడుపున పుట్టడం అనే కాన్సెప్ట్ అసలు తెలుస్తుందా? 5.5 సంవత్సరాల పిల్లవాడికి చెప్పేసింది అంతే. ఆ తర్వాత ఇంకో మాట అంది, అదిగాన నీ వధోక్షజు పదపద్మములు ఆశ్రయించు పాయక హరి నాయుధరమున పుట్టసేయును వనరక అట్లైన ముదము వరలెడ నీకున్. నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి శ్రీహరికి తపస్సు చేస్తే నా కడుపున పుట్టాలంటే విష్ణుమూర్తికి తపస్సు చేయాలి, అప్పుడు నా కడుపున పుడుతుగేని అప్పుడు నీకు యోగం కలుగుతుంది అని అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పింది, నువ్వు చచ్చిపో అని చెప్పి. అంతేనా? చిన్న పిల్లవాడికి అసలు ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? ఎంత అసహ్యమైన మనస్తత్వం అక్కడ ఆలోచించండి ఆ మనిషిది. మనకి ఇలాంటి వాళ్ళు సమాజంలో తగులుతూ ఉంటారు. పురాణం అంటే ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయింది కాదు, ఈరోజు మనకు ఉంటారు అలాంటి వాళ్ళు. సాధన అంటే అవన్నీ కరెక్ట్ చేసుకోవడం మొట్టమొదట. చూడండి, మీరు కొన్ని చోట్ల చూస్తే అపార్ట్మెంట్లో అక్కడ మీకు కనిపిస్తుంది. ఉదాహరణకి ఒక ఆవిడెవరో పాపం భర్త భార్య విడిపోయారు అనుకోండి, ఏ విడాకులో తీసుకుని. ఆవిడ ఏ కొడుకునో కూతుర్నో పెట్టుకుని కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా జీవితంలో ఆగుతోంది. అడిగిన వాళ్ళందరికీ నా భర్త ఎక్కడో యూఎస్లో ఉన్నాడు అని చెప్తుంది. ఏం చెప్పుకుంటుంది? ఇంకా నా భర్త నన్ను వదిలేసాడు అంటే జనం చూసే చూపు వేరే ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఆ పార్కులో కూర్చుని ఆవిడ కొడుకు వచ్చాడు అనుకోండి, 7-8 సంవత్సరాల వాడు, ఒరే మీ నాన్న ఎక్కడున్నాడు రా, వీళ్ళకి తెలుసు అది ఏమిటి అనేది. అంటే వాడు ఏదో చెప్తాడు, యూఎస్లో ఉన్నవాడైతే ఎందుకు రావట్లేదురా నేను చూడటానికి, మీ అమ్మను ఒకసారి వెళ్ళి అడగరా. ఇలాగా మాట్లాడి పైశాచికమైన ఆనందం పొందే వాళ్ళని మన సమాజంలో బోల్డ్ మందిని చూస్తావునా. అదే దానికి రిప్రజెంటేషన్ ఈ సురుచి. చూడండి ఎంత ఘోరమైన మాట అడిగిందో. నువ్వు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే విష్ణుమూర్తికి తపస్సు చేసి నా కడుపున పుడితే అసలు కుదురుతుంది, నువ్వు ఆ దౌర్భాగ్యపు కడుపున పుట్టావు అని. పాపం ఈ పిల్లవాడికి ఆ మాట ఏమీ అర్థం కాలేదు. విష్ణుమూర్తికి తపస్సు చేస్తే సరిపోతుంది అనే ఒక్క పదం పట్టుకున్నాడు అందులోంచి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూను తల్లిదండ్రులు ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే కనుక ఆ పిల్లల జీవితం చెడు సంఘటనలు జరిగినా సరే వాటి ద్వారా కూడా మంచి వైపుకే వెళ్తుంది. అది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపుల్. మీరు తల్లిదండ్రులు ఇద్దరూ ధర్మాన్ని పాటిస్తూ ఉండండి. ఎక్కడైనా జీవితంలో పతనం చేసేసే సంఘటన జరిగినా ఆ సంఘటన ద్వారా పిల్లలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వస్తారు. ఇది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్. ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ప్రకృతి ఆ వరం ఇస్తుంది. చూడండి, అంత సవితల్లి తిట్టింది, ఒక చిన్న మాట చెప్పింది, విష్ణువుకి తపస్సు చేయాలి అని. ఈ పిల్లవాడికి మిగతావి ఏమీ అర్థం కాలేదు. విష్ణువుకి తపస్సు చేయాలంటే ఏమిటి, ఆ మాట ఒక్కటి ఎక్కింది. వచ్చి వెనక్కి తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చి అమ్మ అమ్మ ఏడుస్తూ వచ్చాడు. 5 ఏళ్ల పిల్లవాడు వచ్చి నాన్నగారు తొడ మీద కూర్చుందాం అంటే తోసేశారు నాన్నగారు, పిన్నేమో ఇదిగో ఇలా అంది అని ఏడుస్తూ చెప్పాడు. చెప్తే ఆ తల్లి ఏం రియాక్ట్ అవుతుంది ఆలోచించండి. ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, మీరు ఏమైతే ఏం రియాక్ట్ అవుతారు? సామాన్యంగా ఏ తల్లైనా నేను ఇప్పుడు చెప్పబోయే 3 ఏదో ఒకటి చెప్తుంది. ఆవిడ ప్రవర్తన ఎలాంటిది అన్న దాన్ని బట్టి. తమోగుణ భూయిష్టమైన తల్లి ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తుందో తెలుసా, ఆ పిల్లవాడిని పుచ్చుకుని 4 చితకబాదేస్తుంది. ఆలోచించండి, ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధన అంటే మనని మనం మార్చుకోవాలి. ఈ పురాణ కథల్లో సాధనలు ఉంటాయి. చూడండి, తల్లిలు ఎవరైనా బంధువుల ముందు ఎవడో చిన్న పిల్లవాడు ఏదో చిన్న చేసాడు అనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తాయి? 5 ఏళ్ల పిల్లవాళ్ళు 7 ఏళ్ల పిల్లవాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని పట్టుకుని చితకబాదేస్తారు. బాధేస్తే అంటే నా కోపాన్ని ఆ బంధువుకి చూపించాలి. బంధువు ముందనే దమ్ము లేదు. ఈ పిల్లవాడిని చితకబాదేసి పైశాచికంగా ఈ కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. అది తమోగుణ భూయిష్టమైన తల్లులు. సాధన చేస్తే అలాంటివి కరగాలి. కరగకపోతే మనం ఎంత సాధన చేసినా ఎంత ధ్యానం చేసినా వ్యర్థం. అది ఇంకా రజోగుణ భూయిష్టమైన తల్లులు ఉన్నారనుకోండి, ఇంత మాట అందా, పద వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం ఎలాగైనా, ఏది ఎక్కడుంది ఇప్పుడు పద అని చెప్పి బర్రా బర్రా ఈడ్చుకుపోయి దెబ్బలాట, అది రజోగుణం.
అంటే ఎంతసేపు కూడా ఎదురుగుండా వాడితో దెబ్బలాడాలి. ఎవడో ఒకరిని తోలనాడకపోతే ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. ప్రతిరోజు ఒక కోట ఉంటుందన్నమాట. అమ్మయ్య ఈరోజు ఎవరితో అయినా దెబ్బలాటేసుకున్నానా, వీడిని తిట్టానా, వాడిని తిట్టానా, తిడితే మనశ్శాంతి, హాయిగా పడుకుంటారు. అది రజోగుణం. సాత్వికమైన గుణం ఉన్న తల్లి ఉందనుకోండి, నాన్న ఏదో అని ఉంటుందిరా, నువ్వు పట్టించుకోకు, రా నాన్న నాన్నగారు వచ్చాక చెప్దాంలే, చక్కగా భోజనం చేయరా, హోంవర్క్ చేసుకొని ఏదో చెప్తుంది తల్లి. అది సాత్వికమైన మార్గంలో ఉన్న తల్లి. ఆవిడ గొడవ పడదు, ఈ పిల్లవాడిని తిట్టదు. ఈ తల్లి మాత్రం ఈ మూడు కాదు, అంతకన్నా పై స్థాయికి చెందింది. అందుకే పురాణంలో ధ్రువుడి తల్లి కింద నిలిచిపోయింది. ఆవిడ ఏమందో తెలుసా? జాగ్రత్తగా వినండి. అనగా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు, సొలయ బలవంతంపై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము వెంటనంటగానెవ్వలిని. ఇది రెడ్ మార్కుతో ప్రతి వాళ్ళ జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం. ఏమంది ఆ తల్లి? నాయన ఈ బాధలు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా, అది వేరే వాళ్ళు సృష్టించేది కాదు నాయన, మన పూర్వజన్మ కర్మ ఉంటుంది కదా, దానివల్ల జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ, నువ్వేం బాధపడకు అని నిన్ను ఆడిన ఆ సురుచి వచనంబులు సత్యమగును, సర్వశరణ్యుండైన హరిచరణంబులగను, జనకుని అంకమెక్కగా తలతేని. మీ పిన్ని నిన్ను తిట్టింది కదా, అది నిజం కావాలి నాయన, విష్ణుమూర్తికి నిజంగానే తపస్సు చేస్తే మీ నాన్న తొడ మీద ఖచ్చితంగా కూర్చోవచ్చు. చూడండి, ఇది తల్లి అంటే. తల్లి తలుచుకుంటే కనుక పిల్లవాళ్ళ క్యారెక్టర్ని ఇలా తిప్పగలదు. తల్లి తలుచుకుంటే, ఇదే ఆ తల్లి వాడిని నాశనం చేయదలుచుకుంటే ఒక్క క్షణంలో వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం అంటే ధ్రువుడు ఎలా తయారయ్యేవాడు? పెద్ద అయ్యాక ఎవడ పడితే వాడితో యుద్ధం చేసేవాళ్ళ తయారయ్యేవాడు. కానీ ఆ తల్లి ఎంత నాజూగ్గా తిప్పిందో చూడండి. నాయన మన జీవితంలో ఏది జరిగినా అది మన పూర్వజన్మ కర్మని బట్టి ఉంటుంది. మీ పిన్ని కూడా నీ కర్మ వల్ల అలా తిట్టిందన్నా, పట్టించుకోకు అంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. అయితే మన ఎవడైనా బాధ పెట్టినా, మన ఎవడైనా తిట్టినా అదంతా మన పూర్వజన్మ కర్మ వల్లే కదండి. ఇలా చెప్పామనుకోండి, ఇంకా అవతల వాళ్ళు అయితే హాయిగా తిట్టుకుంటా, వాడి కర్మ అనుభవిస్తున్నాడు, నాకేమిటి అని తిడతారో, అవసరం అయితే కొడతారు కూడా, అంతేనా? ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ విషయం చెప్తే జనం దాంట్లోంచి నెగిటివ్నే తీస్తారు తప్ప పాజిటివ్ని తీయరు. ఆలోచించండి, ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్ ఏమిటంటే, మనకి నిజంగా పూర్వజన్మ కర్మ అంత ఉంటే ప్రకృతి ఎప్పుడు రోగం ద్వారా దాన్ని శమింపజేస్తుంది. రోగం ద్వారా, ఏదో దెబ్బలు తగలడం ద్వారా, అలాంటి వాటి ద్వారా తీసేస్తుంది. అది ప్రకృతి చేయనివ్వకుండా ఎవడో వచ్చి మన అవమానించో బాధ పెట్టో చేసాడు అంటే వాడు కొత్తగా కర్మని ప్రోధి చేసుకున్నాడు అని అర్థం. ఆ కర్మకి వాడి అకౌంట్ వేరే ఉంటుంది. అందుకని ఎవరినైనా బాధ పెడుతున్నారంటే ఎప్పుడు ఓహో వాడి కర్మలా ఉంది, నేను బాధ పెట్టేస్తున్నాను అనుకోకండి. ప్రకృతి ఆ యాక్సెస్ ఎవ్వరికీ ఇవ్వదు. చూడండి, ఎవడైనా తప్పు చేస్తే కోర్టు నియంత్రించాలి, అంతేకాని మనం వెళ్ళి నియంత్రించకూడదు. కోర్టులో పోలీసు వ్యవస్థ ఉన్నాయి, అది వాళ్ళ డ్యూటీ. అలా ప్రకృతిలో ఆ డ్యూటీ ఉంది. అది ఇంకొకడు వచ్చి చేశాడు అంటే వాడు పాపం మూట కట్టుకున్నాడు. సరే, ఇంతకీ ఈవిడ ఏం చెప్పింది? నాన్న వెళ్ళి విష్ణుమూర్తికి తపస్సు చెయ్యి, చేస్తే కనుక అప్పుడు మీ నాన్నతో తొడ మీద కూర్చోబెట్టుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి వదిలేసింది. ఆవిడేమనుకుంది, సరే ఒకవేళ నిజంగా తపస్సు మీద మనస్సు వస్తే ఏదో సాయంత్రం ఇంట్లో కూర్చుని ఊరికే తపస్సు చేసుకుంటాడు అనుకుంది. కానీ ధ్రువుడు అంటే ఏమిటో తెలుసా? స్థిరంగా నిలబడితే ఇంక అక్కడి నుంచి కదలని వాడిని ధ్రువుడు అంటారు. 5 ఏళ్లకే ఆ క్వాలిటీ ఉంది ధ్రువుడికి. దాంతో ధ్రువుడు ఏం చేశాడు? రాత్రికి రాత్రి చెప్పకుండా 5 ఏళ్ల పిల్లవాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల పిల్లవాడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి అతనికి తెలుసుంది? ఒక్క సెంటెన్స్, విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అంతే. అదొక్క మాట పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా చెప్పిందంటే అది కరెక్టే. తపస్సు అంటే ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమి చేయాలి? తపస్సు అంటే అది కూడా ధ్యానమే. ఎలా చేయాలి అవి ఏమీ తెలియవు ఆ పిల్లవాడికి. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు చిట్ట అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మొట్టమొదటి జరిగేది ఏమిటి చెప్పండి? క్రూర మృగాల బారిన పడతాడు. ఎవరైనా అంతేనా? అంత చిన్న పిల్లవాడు అడవిలో వెళ్ళిపోతే చిట్ట అడవిలో. కానీ ఏమి జరగలేదు అక్కడ. ఎందుకు అంటే సంకల్పం పాజిటివ్గా ఉంటే ప్రకృతి దానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడు కానీ మా పిన్నిని దెబ్బతీద్దాము అని సంకల్పం లేదు, విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అంతే. ఒక్క లైన్ పుచ్చుకున్నాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ తపన ఉందనుకోండి, దానికి సరిపోయే గురువుని పంపిస్తాడు. ఎప్పుడు ఈ తపన ఉంటే గురువు దొరుకుతాడంటే గుర్తుపెట్టుకోండి. గురువు కావాలి అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎలా తయారైందంటే స్పిరిచువలిజం కూడా ఒక మార్కెట్ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. మీరు చూడండి, చాలా చోట్ల నీకు మంత్రం ఇస్తా, ఈ మంత్ర జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు, ఈ మంత్రం కావాలి అంటే 5,000. దీనికన్నా పవర్ఫుల్ మంత్రం ఉంది, అది 10,000. ఇంకా 25,000 మంత్రం ఒకటి ఉంది, అమ్మో అది మోస్ట్ పవర్ఫుల్, నీకు భలే సహాయం చేస్తుంది. ఏ మంత్రం తీసుకుంటావు నువ్వు?
ఈ మంత్రాలన్నీ పెద్ద మనిషి సృష్టించాడా? లేదు కదా, ఇవన్నీ మహర్షులు ఇచ్చారు. ఇచ్చిన మహర్షి ఎప్పుడైనా ₹1 ఫీజు అడిగాడా? మధ్యలో ఈ దళారి ఎవడు ఈ మంత్రాలన్నిటికి? లేకపోతే నీకు పూజ నేర్పిస్తా, నీకు ఇది నేర్పిస్తా, నాకు 10,000 ఇవ్వు, నాకు 5,000 ఇవ్వు. ఘోరంగా తయారైంది. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే లలితా సహస్రనామం ఉపదేశం ఇస్తా, 10,000 ఇవ్వు, 25,000 ఇవ్వు అనే గురువులు తయారయ్యారు. ఎప్పుడు ఆ ఉచ్చులో, ఆ వలలో మాత్రం ఎవ్వరూ పడకండి. గుర్తుపెట్టుకోండి, మీకు ధ్యానం ఇష్టమైన, జపం ఇష్టమైన, మంత్రసాధన ఇష్టమైన, పూజ ఇష్టమైన, మీలో లోపల ఫైర్ ఉంటే, ఆ తపన ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కావాల్సిన గురువుని భగవంతుడే మీ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళ ద్వారా అంది తీరుతుంది. లేకపోతే ఒక్క మాట ఆలోచించండి, ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి ఇంతమంది ధ్యానం చేద్దాము అని ఇక్కడికి వచ్చారు అంటే పత్రిజీ అనే ఒక రైట్ గురువు ఇప్పుడు వారు సశరీరంగా లేకపోయినా ఇంతమందిని ఆకర్షించి ఇక్కడికి తీసుకున్నారు. ఆయన రండి 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 అని పిలిచారు. ఎందుకు వచ్చారు మీరందరూ? ఒక ఆవు కోసం లేగదూడ ఎలా పరిగెడుతుందో ఇందాక బస్సు దిగేలా పరిగెత్తుకుంటూ ఈ ప్రాంగణంలోకి వస్తున్నారు. మీకు అంటే మీ అందరికీ ధ్యానం అవసరం. అది ఆ గురువుకి తెలుసు, ఎలా లాగాలో ఆయనకి తెలుసు. లాక్కుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు అంతే. అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇందరిని. ఇందాక ఎవరో చెప్తున్నారు, తెల్లవారుజామున 4 గంటలకి ధ్యానం అయితే చలిలో వచ్చి కూర్చుంటున్నారట. కూర్చునేసరికి ఒక 10 నిమిషాలు అయ్యేసరికి అప్పటిదాకా వణుకుతున్న వాళ్ళు ధ్యానం మొదలు పెట్టగానే చలి గిలి ఇంకేమి తెలియట్లేదు, అందులో మునిగిపోయి మళ్ళీ ఆ ధ్యానం అయ్యాక అయ్యో అయిపోయిందని చెప్పి ఇప్పుడు వెళ్తున్నారట. చూడండి, అది గురువు లాగదలుచుకుంటే అలా లాగుతాడు. ఇప్పుడు ఈ ధ్రువుడు 5.5 సంవత్సరాల వాడు అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్న తల్లి మెడిటేషన్ గురించి అడిగింది కదా, అందుకని చెప్తున్నా. అడవిలోకి వెళ్ళిపోతుంటే అప్పుడు నారద మహర్షి దిగొచ్చి ఆగాగు నాయన, ఎవరు నువ్వు ఇంత చిట్టడవిలో నడిచి వెళ్ళిపోతున్నావా అని. ఆయనకి అన్నీ తెలుసు, కానీ వీడు ఎందుకు పనికొస్తాడు ఈ అబ్బాయి అని టెస్ట్ చేయడానికి వచ్చాడు అనమాట. అంతే. ఆ అబ్బాయి ఒక నమస్కారం చేసి, నారద మునీంద్ర నమస్కారం, నాకు విష్ణుమూర్తి కావాలి, అందుకని వెళ్ళిపోతున్నాను నేను చెప్పి పరిగెత్తి వస్తున్నాడు. ఆగునైనా ఒకసారి, నీకేంటి విష్ణుమూర్తి ఏమిటి, నీ వయస్సు ఏమిటి, అసలు ఈ వయస్సులో నువ్వు ఆడుకోవాల్సిన పిల్లవాడివి చక్కగాను, నీకు అవమానం ఏమిటి, మానం ఏమిటి, ఈ కథ అంతా చెప్పాడు ధ్రువుడు. అంటే నీకు అవమానం ఏంటి, ఇంత చిన్న పిల్లవాడివి. చూడండి, చిన్న పిల్లలు సామాన్యంగా నిక్కర కూడా వేసుకోకుండా కొన్నిసార్లు వీధుల్లోకి వెళ్ళిపోతారు 5 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి ఏమైనా మానవమానాలు తెలుస్తాయా? నాన్న ఎందుకు నాన్న నీకు ఈ తపనంతా, నీకు అవమానం ఏమిటి, అలా మాట్లాడుతున్నావు, ఏం అక్కర్లేదు, హాయిగా ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పాడు. గురువు వస్తే ఫస్ట్ టెస్ట్ చేస్తాడు ఎప్పుడు. అంతేకాని 25,000కి మంత్రాలు 10,000కి మంత్రాలు అమ్ముతున్నాడు అంటే డబ్బులు ఇస్తే గురువు కాదు. గురువు అయితే ఇదిగో ఆ ప్రవర్తన ఏమిటి, ఆ సాధకుడు పనికొస్తాడా లేదా అని ఇలా పరీక్ష చేస్తాడు. అంటే ధ్రువుడు ఎక్కడా నిలవట్లా, ఏడ్చుకుంటూ నాకు విష్ణుమూర్తి కావాలి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆగు, ఈ వయస్సులో నువ్వు ఇంత పట్టుదలతో వెళ్ళిపోతున్నావు, నీకు ఒక మాట చెప్తా విను. ఇప్పుడు నువ్వు బాధపడ్డా అన్నావు కదా, మీ పిన్ని ఇలా అంటేను, ఆ బాధ నీకు ఎలా వస్తుంది అంటే నీ మనస్సు అనే దానివల్ల వస్తుంది. దాన్ని చంపేసుకున్నావు అనుకో, నీకు ఇంక ఈ బాధ ఏముండదు నాన్న. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. ఒకటి ఆలోచించండి, మనందరికీ కూడా జీవితంలో బాధ అనేది ఎప్పుడు వచ్చినా అది మనస్సు ద్వారానే వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక ఇల్లు కాలిపోతుంది, ఒక అతనిది. కాలిపోతుంటే వచ్చి, అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, లబోదిబో మొత్తేసుకుని, రే బకెట్లతో నీళ్లు తండ్రిరా, కుమ్మరించండిరా, ఇల్లు కాలిపోతుందిరా, ఎంతో కష్టపడి కట్టుకున్నాను రా అని ఏడ్చేస్తున్నాడు. ఈ లోపల పెద్ద కొడుకు వచ్చి, నాన్న నిన్నే ఈ ఇల్లు ఎవరికో అమ్మేశాను, వాళ్ళు పేమెంట్ కూడా ఇచ్చేసారు, అమ్మకం అయిపోయింది మొత్తం అంత. ఓ అయిపోయిందా అని చెప్పి కూర్చున్నాడు హాయిగా. ఇంకా బాధ లేదు, ఆ ఏడుపు లేదు, ఆ టెన్షన్ లేదు. ఇందాకటి దాకా ఆ ఇల్లు కోసం ఏడ్చిన మనిషి ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికో అమ్మేశాను హాయిగా అనగానే, ఓహో అయితే పని అయిపోయిందని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు? ఆ తన ఇల్లే కదా. అంటే ఇందాకడికి ఇప్పటికీ తేడా ఏమిటి, కాలిపోవడం అనేది అదే సంఘటన, కానీ దాంతో అటాచ్మెంట్ ఉంది ఇందాక, ఇప్పుడు లేదు, అందుకని హాయిగా ఉన్నాడు. ఈ లోపల చిన్న కొడుకు వచ్చి నాన్న కాదు వాళ్ళు ఆ డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు, వాళ్ళకి ఆ ఇల్లు వద్దుట అన్నాడు. అయ్యో బాబోయ్ నా ఇల్లు కాలిపోతుందని మళ్ళీ మొదలెట్టాడు. చూడండి, ఇల్లు కాలిపోవడం అనేది ఒకటే సంఘటన. దానికి ఒకసారి తనదే అన్నప్పుడు ఏడ్చాడు, ఒకసారి తనది కాదు అన్నప్పుడు హాయిగా ఉన్నాడు, మళ్ళీ తనదే అన్నప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇదే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఎప్పుడు బాధ అనేది సంఘటనలో ఉండదు, మనకు ఆ సంఘటన మీద ఉన్న అటాచ్మెంట్తో ఉంటుంది. మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తా, చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఉపన్యాసత్తులు అవన్నీ చెప్తే కాంప్లెక్స్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది, అందులో ఇండియా ఓడిపోయింది. మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తే తేలిగ్గా అర్థమవుతుందని చెప్తున్నా. ఇండియా ఓడిపోయింది. అందులో
ఓడిపోతే అందరం బాధపడ్డాం అంతేనా? ఎందుకు బాధపడ్డాం? ఆ మ్యాచ్ వల్ల మనం బాధపడేటట్టయితే ఆస్ట్రేలియా దేశం అంతా పండగలు చేసుకుంది. మరి ఒకటే మ్యాచ్కి వాళ్ళందరూ ఎందుకు పండగ చేసుకున్నారు, మనందరం ఎందుకు బాధపడ్డాం? అంటే మనం ఇండియాతో అటాచ్ అయ్యి ఉన్నాం, అందుకని మనకి బాధ వేసింది. వాళ్ళు ఈ దేశంతో అటాచ్ చేయలేరు, వాళ్ళ దేశంతో అటాచ్ అయ్యి ఉన్నారు. జరిగిన సంఘటన ఒకటే అయినా మన మనస్సు వల్ల, మన అటాచ్మెంట్ వల్ల ఆనందమో దుఃఖమో కలుగుతాయి. అది చెప్పిన నారదుడు, నాయన అంతే జీవితం అంటేను, హాయిగా ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి ఇవేం పట్టించుకోకు, ఆడుకో, ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను కదా అదొక్కటి పాటించి మనస్సుని నియంత్రించుకో అని చెప్పాడు. మంచి మాట. ఒకవేళ పిల్లవాడు అది తీసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంటికి, ఆ మాట కూడా ఆ పిల్లవాడిని ఉద్ధరించి వస్తుంది. కానీ ధ్రువుడు ఒక నమస్కారం పెట్టి, స్వామి మీరు చెప్పిన మాట చాలా బాగుంది, నేను పాటిస్తాను అదే అని చెప్పి ఇంకా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆగు నాయనా ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నాకు విష్ణుమూర్తి కావాలి. అప్పుడు అర్థమైంది, ఓహో అయితే పూనికతో ఉన్నాడు, ఇతనికి ఇవ్వాలి మంత్రం అని. అప్పుడు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు. ద్వాదశాక్షరి మంత్రం మీలో తెలిసే ఉంటుంది చాలామందికి. విష్ణుమూర్తికి ప్రసిద్ధమైనవి అష్టాక్షరి, ద్వాదశాక్షరి అని 2 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం సదసిన ప్రకాశయేత్ అంటే సభల్లో చెప్పకూడదు అంటారు, అందుకని నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ అందులో 12 అక్షరాలు ఉంటాయి, మధ్యలో వాసుదేవ అనే పదం వస్తుంది, మీ అందరికీ పాటికి తెలిసే ఉంటుంది. ఆ మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇది నువ్వు చేస్తే కనుక కూర్చుని జపం చేస్తే నీకు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు అన్నాడు. అంటే ఓహో ఇది చాలా బాగుందండి, కృతజ్ఞతలు, దీనికోసమే చూస్తున్నాను నేను అని వెళ్ళిపోతున్నాడు. ఆగు నాయనా ఆగు, వెళ్ళకు, నీకు ఇంకొక మాట చెప్పాలి అని చెప్పి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు అనుకో, మరి నువ్వు ఎలా పోల్చుకుంటావు? అందుకని నీకు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో చెప్తాను. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు శోభితాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురసరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అభ్యాతనయను. విష్ణుమూర్తి రూపాన్ని గుణాల్ని వర్ణించి చెప్పాడు. అంటే రేపు పొద్దున విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే విష్ణుమూర్తి ఎవరో కూడా ధ్రువుడికి తెలియదు, అంత చిన్న వయస్సు. అందుకని ఆయన నల్ల కలువలా ఉంటాడు, ఇందీవరస్యాము నల్ల కలువలాగా. వందిత సుత్రాము దేవతలందరూ ఆయన పాదాల దగ్గర పడి ఉంటారు. కరుణాలవాలు, అయ్యో ఎంత కారుణ్యమో స్వామికి. భాసుర కపోలు, ఇవి ఉంటాయి చెంపలు మెరిసిపోతూ ఉంటాయి. కౌస్తుభాలంకారు, ఇక్కడ కౌస్తుభం ఉంటుంది. కామిత మందారు, భక్తులకి అన్నీ ఇస్తాడు. సురుచిర లావణ్యం, అబ్బో ఏమందామో స్వామిని ఎంత చూసినా జుర్రేసుకోవాలనిపిస్తుంది. అలాగా విష్ణుమూర్తి శారీరకమైన రూపవర్ణన చేసి దానితో పాటు గుణాల్ని కూడా చెప్పాడు. చెప్తే ఓహో చాలా సంతోషం స్వామి అని వెళ్తుంటే, ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తావు నువ్వు అంటే, నాకు తెలియదు స్వామి అన్నాడు. అప్పుడు వర యమునాది తటమున హరి సాన్నిధ్యమును శుచియు అతిపుణ్యంబై పరగిన మధువనమునకును సరసగుణ చనుము మేలు సమకూరు నటన్. అంటే నాన్న అక్కడ మధువనము అనే ఒక అడవి ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో, నువ్వు అక్కడ చేసుకుంటే నీకు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు చూడండి, ఎవరిని తపస్సు చేయాలి, ఎలా తపస్సు చేయాలి, ఎక్కడ తపస్సు చేయాలి, చేస్తున్నప్పుడు ఏమి ధ్యానం చేయాలి, ఇవ్వాల్సినవి 4 గురువు ఇచ్చేసి ఆశీర్వదించేసి వదిలిపోయాడు. అంతేకాని నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను తేళ్లు కరుస్తాయా, పాములు కరుస్తాయా, జంతువులు ఉంటాయా ఏమి చెప్పలే. ఎందుకంటే ధ్రువుడు ఏ స్థాయికి వెళ్తాడో ఆయనకి తెలుసు, పరీక్షించాడు, అది ఇచ్చేసాడు. ఇప్పుడు ఇది చెప్పడం ఎందుకు అంటే, పొద్దున్న నన్ను ఒక తల్లి అడిగింది చూడండి ప్రశ్న. ఇక్కడ పిరమిడ్కి ముందు చక్కగా పరమేశ్వరుడు ధ్యానం చేస్తున్నట్టు ఒక మూర్తిని పెట్టారు. అక్కడ పత్రిజీయే పెట్టించుంటారు నాకు తెలిసి. అలాగే బయట బ్యానర్ మీద పత్రిజీ పక్కనే కృష్ణ పరమాత్మ కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంది. ఎందుకు పెట్టించుంటారు అవన్నీ? ఆయన మీకు ధ్యానం చేసేటప్పుడు అవన్నీ ఎందుకు అంటే ఆలోచించండి. ధ్యానానికి ఎప్పుడు ఈ మనస్సు అనేది ఒక కోతి, ఇది మాట విందు, దానికి ఒక ఆలంబన కావాలి. ఆ కోతి చూడండి ఎప్పుడు కొమ్మలను పుచ్చుకు వేళ్లాడుతూ ఉంటుంది, అలాగా ఒక ఆలంబనే మీకు శ్వాసని ఆయన ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస అంటే అది కోతి లాంటి మనస్సుని ఆ కొమ్మకి పడేస్తే అది అక్కడ పడి ఉంటుంది. దానికి ఇంకొక తేలికైన మార్గం, ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి మీరు 5 ఏళ్ల పిల్లవాడిని శ్వాస మీద ధ్యాస పెట్టమంటే కష్టమే. పొద్దున్న నా తల్లి అడిగింది మంచి ప్రశ్నే, ఎందుకంటే 5 ఏళ్ల పిల్లవాడిని శ్వాస మీద ధ్యాస పెట్టమంటే నిద్రపోతాడు. మీరు ఏం చేస్తారంటే అలాంటి సమస్య వస్తే కనుక, ముఖ్యంగా ఆ తల్లికి చెప్తున్నాను ఎక్కడున్నారో కానీ, ఇప్పుడు చూడండి పత్రిజీ అక్కడ శివుడి మూర్తి ఒకటి పెట్టారు, ఆ బయట బ్యానర్ మీద నారాయణుడి మూర్తి ఉంది, అలాంటిది ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టండి.
పెట్టి మెల్లిగా కుర్రవాడిని ఆ మూర్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ శ్వాస మీద ధ్యాస నేర్పించండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి బయట ఒక ఆలంబన ఉంది. అంటే చిన్న పిల్లవాడికి వైట్ పేజెస్ బుక్ ఇచ్చేసారు అనుకోండి, ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్తుంది. అలా కాకుండా మొట్టమొదట 4 రూల్డ్ బుక్ ఇస్తారు, తర్వాత 2 రూల్డ్ బుక్ ఇస్తారు, అంతేనా? బట్ మీకు కావాల్సింది దాంట్లో రాయించడమే, అది శ్వాస మీద ధ్యాస. దానికి ఇదిగో ఆయన అందించిన టెక్నిక్, చెప్పి చెప్పకుండా అలాంటి విగ్రహాలు, అలాంటి ఫోటోలు చూడండి. మీరు పత్రిజీ మార్గంలో చూస్తే, నేను చిన్నప్పుడు భీమవరంలో చూసేవాడిని, ఆంజనేయ స్వామి ధ్యానం చేసుకుంటున్నట్టు, రాముడు ధ్యానం చేసుకుంటున్నట్టు, కృష్ణుడు చేసుకుంటున్నట్టు. అంటే మీ శ్వాస మీద ధ్యాసని ఇండైరెక్ట్గా అవసరమైనప్పుడు ఒక రూపం మీదకి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆ రూపాన్ని పట్టుకుంటే కొన్ని రోజులుగా తీసేయండి, తీసేసినా సరే కుర్రవాడు హాయిగా ధ్యానం చేసుకుంటాడు. ఆ తల్లి మొట్టమొదట ఆ మాట అడగడం చాలా సంతోషం. ఇది దానికి ఒక టెక్నిక్. ఇంకా మీ గురువులను అడిగితే బోలే టెక్నిక్లు ఇస్తారు, కానీ ధ్రువుడు నారదుడు ఇచ్చిన ఒక టెక్నిక్ ఇది. చూడండి ఎంత సింపుల్. సరే, ఇంతకీ నారద మహర్షి అది ఇచ్చి పంపించేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నారదుడు అనగానే సినిమాల్లో ఎంత వెకిలిగా చూపిస్తున్నారు. ఈ కాలం సినిమాలు చూడండి, నారదుడు ఎవరో ఒక స్త్రీ పైట పుచ్చుకులాగినట్టు, నారదుడిని, యమధర్మరాజుని, ఇలాంటి పురాణ పురుషుల్ని అసహ్యంగా చూపిస్తున్నారు. వాళ్ళతో పాటు మహాత్ములని, ఇప్పుడు పత్రిజీ గారు కానీ ఇంకెవరైనా మహాత్ములు కానీ, షిరిడి సాయిబాబా గారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తూలనాడుతూ వీడియోలో అవన్నీ చేస్తున్నారు. అదేమిటంటే కలిపురుషుడి ప్రభావం. నారద మహర్షి అంటే సామాన్యులు కాదు. ఆయన పెద్ద గురువు. ఎక్కడ మీరు పురాణం తీసినా అవసరం వచ్చినప్పుడు నారద మహర్షి వచ్చి వాళ్ళని సరైన పాత్రలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. మీకు నారద మహర్షి గొప్పతనం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీలో చాలామంది సాధకులు ఉన్నారు కాబట్టి మీకు తేలిగ్గా అర్థమవుతుంది. మేడం హెచ్పి బ్లావెట్స్కి పేరు ఎప్పుడైనా విన్నారా? థియోసాఫికల్ సొసైటీ, చూడండి ఇక్కడ తల్లి చెయ్యెత్తుతున్నారు, చాలామంది వినే ఉంటారు. పిరమిడ్ సంస్థలో కూడా చాలా చోట్ల మేడం హెచ్పి బ్లావెట్స్కి గారి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఆవిడ రష్యాలో ఉక్రెయిన్లో పుట్టి సత్యాన్వేషణ కోసం భారతదేశానికి వచ్చేసారు. ఎవరికైనా సరే సత్యాన్వేషణలో భగవంతుణ్ణి చూడాలి, జన్మని సార్థకత తెచ్చుకోవాలి అనుకుంటే ఏదో ఒక రకంగా ప్రకృతి తీసుకొచ్చి వాళ్ళని ఇండియాలో కూర్చోబెట్టేస్తుంది. ప్రపంచం మొత్తం ఒక ఇల్లు అనుకోండి, ఇండియాలోనే ఎందుకు కూర్చోబెట్టాలి, రష్యాలోనో అమెరికాలోనో ఎందుకు కూర్చోబెట్టకూడదు ప్రకృతి అంటే? ప్రపంచం మొత్తం ఒక ఇల్లు అయితే భారతదేశం దానికి పూజ గది. ఆ ఇంటికి మీరు ఇంట్లో పూజ చేసుకోదలుచుకున్నారనుకోండి, వంటగదిలో చేసుకుంటా, బాత్రూంలో చేసుకుంటా, లేకపోతే బెడ్రూమ్లో చేసుకుంటా అన్నారు కదా. పూజ చేయాలంటే పూజ గదిలోకి పరిగెడతారు. అలాగే ప్రపంచంలో ఎవరికైనా ఆత్మజ్ఞానం కావాలి అనే తపన ఉంటే ప్రకృతి వాళ్ళని తీసుకొచ్చి భారతదేశంలో ఏదో ఒక రకంగా చేరుస్తుంది. అలాగే బ్లావెట్స్కీ గారు కూడా చాలా విచిత్రంగా, ఆవిడకి భారతదేశం ఎక్కడుందో కూడా తెలీదు, చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు. ఆవిడ చరిత్ర అంతా చెప్పుకుంటే అదొక గంట పడుతుంది సలేండి. వచ్చాక ఇక్కడ థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి కట్టి మాస్టర్స్ అంటారు. మన పిఎంసీలో కూడా మాస్టర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ కాలం దురదృష్టవశాత్తు మాస్టర్ అంటే అదేదో ఒక చీప్ మాటలాగా అయిపోయింది. సినిమా పేర్లు కూడా పెట్టేస్తున్నారు అలాంటివి. మాస్టర్ అంటే స్కూల్ టీచర్ కాదు, వాళ్ళు టీచర్స్. మాస్టర్స్ అంటే ఆధ్యాత్మికంగా మనని పైకి తీసుకువెళ్ళేవారు. అలాంటి మాస్టర్స్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు పత్రిజీ అయినా ఏ మహాత్ములైనా ఆ నెట్వర్క్ ద్వారా కొంతమందిని ఉద్ధరించడానికి కిందకొచ్చిన విభూతులు, భగవత్ విభూతులు వాళ్ళు, అలాంటి మాస్టర్స్. అయితే అంతటి రష్యా ఆవిడ భారతదేశానికి వచ్చాక మాస్టర్స్తో అనుసంధానం చేసుకుంది. మనకి హిమాలయాల్లో సిద్ధాశ్రమంలో మాస్టర్ జ్వాల్కూలు, మాస్టర్ మౌర్య, మాస్టర్ మైత్రేయ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మైత్రేయ మహర్షి, జ్వాలాకూల మహర్షి, మరువు అనే మహర్షి, దేవాపి అనే మహర్షి, అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ సిద్ధాశ్రమంలో. అయితే ఈ మాస్టర్స్తో చాలా సాన్నిహిత్యం పెంచుకున్న తర్వాత ఆవిడ వేదాలన్నిటిని ఇంగ్లీష్లో రాసింది. సీక్రెట్ డాక్ట్రిన్, ఐసిస్ అన్వీల్డ్ అని 2 పుస్తకాలు. అప్పటిదాకా వేదాలకి అర్థం ఏమిటి అంటే మన దిక్కుమాలని మ్యాక్స్ ముల్లర్ అర్థం ఒకటే. పాపం అతను ఏదో నేర్చుకున్నాడు, రాశాడు, వేరే విషయం. కానీ అతనికేం తెలుస్తుంది వేదం గురించి? ఇప్పుడు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఎల్కేజీ చదివేవాడిని E=mc² అని అడిగితే కనుక ఏమిటి రాదే అని వాడి వ్యాఖ్యానం, ఈ అనే అక్షరం మధ్యలో mc², ఈ అక్షరాలకి సమానం అని చెప్తాడు. వాడికి అంతే తెలుసు. అలా కాకుండా ఫిజిక్స్ చదువుకున్న వాడైతే ఐన్స్టీన్ ఎవడో, న్యూటన్ ఎవడో అవన్నీ తెలుసున్న వాళ్ళకైతే దాని అర్థం ఏమిటో అర్థమవుతుంది. అలా మ్యాక్స్ ముల్లర్ ఏదో తనకి చేతనైన తెలుసుకుంటే దాన్నే వేదానికి అర్థం అని మన భారతీయులు కూడా పట్టుకుని వేళ్లాడుతున్న కాలంలో ఆ తల్లి వచ్చి 2 పుస్తకాలు రాసింది. ఆవిడ కూడా ఒక మాస్టర్.
అయితే ఆవిడ ఒకసారి నాకు భగవంతుణ్ణి చూపించండి అని మాస్టర్స్ని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, అమ్మ అంత తేలిక కాదు, ఎంత సాధన చేయాలి, ఎన్ని జన్మలు చేయాలి, అసలు చూస్తే నువ్వు తట్టుకోలేవు, ఈ చర్మచక్షువులతో ఎక్కడ చూడగలవు భగవంతుణ్ణి, మనోనేత్రంతో చూడాలి. మీకు పిఎంసీలో కూడా థర్డ్ ఐ అని ఒక పుస్తకం చూడండి, వీలుంటే ఆ పుస్తకం చదవండి, చాలా మంచి పుస్తకం. లబ్జాంగ్ టీ రాంపా అని ఒక మహనీయుడు రాస్తే ఇందాక నేను చెప్పిన రాఘవరావు గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అయితే అమ్మ అంత తేలిగ్గా చూడలేవు అని చెప్పారు. చెప్తే లేదు నేను ఎలాగైనా చూడాలి భగవంతుడిని అంటే, అయితే ఓ పని చేస్తాం, నారద మహర్షిని నీకు చూపిస్తాము అని చెప్పి. అంటే నేను భగవంతుడిని అడిగితే మహర్షిని చూపిస్తున్నారు ఏంటి అంటే, నీ సాధన దానికి కూడా సరిపోదమ్మా, ఇంకా అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చూపిస్తాము అంటే, సరే అయితే చూపించండి అని. కూర్చో ఇక్కడ అని నారద మహర్షిని ప్రత్యక్షం చేయించారు మాస్టర్స్. ఆయన ఎలా కనిపించాడు, ఎక్కడో దూరంగా ఒక కాషాయపు గీత ఇలాగా, ఇంకొక అడ్డగీత ఇలాగా కనిపిస్తే ఆ శక్తిని తట్టుకోలేక బ్లావెట్స్కి అంతటి మాస్టర్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత ఆవిడ్ని స్పృహలోకి తేవడానికి ఒక రోజు పట్టింది. ఆలోచించండి, నారద మహర్షి అంటే ఎంత ఆయన అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను మీకు. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందంటే నారద మహర్షి గొప్పతనం చూడండి. అలాంటి మహర్షిని సినిమాల్లో చాలా నీచంగా అసహ్యంగా తీస్తున్నారు. అలాంటివి వచ్చినప్పుడే మనం నిలబడి పోరాడగలగాలి. మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఎంత సాత్వికంగా ఉంటామో, మన ధర్మానికి ఏదైనా అడ్డుపడితే అంతలాగా నిలబడి పోరాడాలంతే. అలాంటి సినిమాలు తీస్తుంటే వాళ్ళని ప్రశ్నించగలగాలి మనం. సరే, ఇంతకీ నారద మహర్షి అడవికి పంపించేశారు. ఎక్కడికి? వర యమునా నది తటమున హరి సాన్నిధ్యమును శుచియు అతిపుణ్యంబై పరగిన మధువనమునకు. మధువనం అని ఒక ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోమన్నారు. ఎక్కడుందో తెలుసా మధువనం ఎవరికైనా? బృందావనంలో ఉంది. ఇప్పటికి కూడా మీరు బృందావనం వెళ్తే అక్కడ మధువనం అని ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో విచిత్రం ఏమిటంటే సాయంత్రం 5 అయ్యేసరికి మూసేస్తారు అది. అలాగనే దాని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళవాళ్ళు కూడా మధువనానికి ఫేస్ చేస్తున్న తలుపులు కిటికీలు ఏమైనా ఉంటే అవి 5ంటికి మూసేసి మళ్ళీ తెరవరు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు, రాధాదేవి, గోపికలు అక్కడ ఇప్పటికీ ప్రతిరోజు రాసలీల చేస్తారు అని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. నమ్మడమే కాదు, అలాంటివి బోలెడు నిదర్శనాలు జరిగాయి కూడా. అందుకని మధువనానికి పంపించాడు. కృష్ణుడు తర్వాత కాలంలో వచ్చాడు, ధ్రువుడే ముందు వెళ్ళాడు. అంటే ఆ మధువనం అనేది అంత గొప్ప ప్రదేశం. చూడండి, ఇందాక ఎవరో చెప్తున్నారు, పత్రిజీ ఇక్కడ ఈ స్థలాన్ని వెతికినప్పుడు ఇక్కడే చేద్దాము, ఇక్కడే కడదాము, వరల్డ్స్ హయ్యెస్ట్ పిరమిడ్ అని చెప్పి ఇక్కడే చేయించారట. తరువాత శంకరాచార్యుల వారు కూడా ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ధ్యానం చేశారు అన్న విషయం బయటకు వచ్చింది. అంటే మహాత్ములు అలా పాదం పెడతారనమాట. ఆ తర్వాత తరాల్లో ఎప్పుడు ఆ ప్రదేశం అంత ఉద్ధరింపబడింది అని తెలుస్తుంది. అలాగా మధువనానికి పంపించి సరే అంతే అని చెప్పి నారాయణ అనుకుంటూ పైకి వెళ్ళిపోలే, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అది గురువు అంటే. గురువు ఎప్పుడు చూడండి మన ఆధ్యాత్మికంగానూ ఉద్ధరిస్తాడు, భౌతిక జీవితంలో కూడా ఉద్ధరించి తీరుతాడు, నిజ జీవితంలో కూడా. అది ఉద్ధరించలేదు అనుకోండి, ఇప్పుడు మీరు అందరూ ఇంతసేపు కూర్చుని గంట సేపు ధ్యానం చేస్తారు. ఇందాక మీకు ఏ నడుము నొప్పి వచ్చిందనుకోండి, కూర్చోగలరా అసలు గంట సేపు? అంటే నీకు ధ్యానం ఒక్కటే నేర్పిస్తాను గురువు అంటే కుదరదు. అందుకే మీరు చూస్తే కనుక ఈ పత్రిజీ దగ్గర మెడిటేషన్ చేసిన వాళ్ళు చాలామందికి భౌతికమైన సమస్యలు, అనారోగ్యాలు ఉన్న అవి కూడా మెడిటేషన్తో పోతూ ఉంటాయి. అంతేనా? అంటే భౌతికంగానూ ఉద్ధరిస్తారు, ఆధ్యాత్మికంగానూ ఉద్ధరిస్తారు. ఆ రెండూ చేసేదే నిజమైన గురువు. నారదుడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మికంగా ఎక్కడికి పంపించాలో ధ్రువుడిని అక్కడికి పంపించేశాడు. భౌతికంగా ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కంగారు పడిపోతున్నాడు. మా చిన్న పిల్లవాడు తప్పిపోయాడు, 5 సంవత్సరాల వయస్సు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, అడవిలో క్రూర మృగాలు అవన్నీ ఉంటాయి, రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. స్వామి మీరు త్రిలోక సంచారి కదా, ఎక్కడున్నాడు చెప్పండి అని తల్లి తండ్రి కంటికి వెంటికి ఏకధారగా ఏడిచేస్తున్నారు. నారదుడు కూర్చుని మీరు ఏమీ బాధపడక్కర్లేదు అని చెప్పి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి, నావిని నారదుండు నరనాథునకిట్లనే నీ కుమారుడా దేవకిరీటరత్నరుచి దీపిత పాద సరోజుడైన రాజీవదళాక్షు రక్షితుడు అశేష జగత్ పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు వానికి దుఃఖమేటికిన్. నీ కొడుకు గురించి నువ్వు బాధపడుతున్నావా? నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? నీ కుమారుడా దేవకిరీట రత్న రుచిదీపిత, ఒక మహనీయుడు ఉన్నాడు, ఒక పరమాత్మ. ఆయన పాదాలు ఎలాంటివంటేట, దేవతలందరూ ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి రోజు కిరీటాలు ఆనిస్తే వాళ్ళ కిరీటంలో ఉన్న మణులతో ఆ పాదాలు ఎర్రగా విరిగిపోతూ ఉంటాయట. అలాంటి మహనీయుడి రక్షణలో ఆయన తొడ మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా నీ కొడుక్కి ఏమిటయ్యా, మీరేం బెంగపడక్కర్లేదు, వస్తాడు అని చెప్పాడు.
ఇందులో మీరు చూస్తే భౌతికమైన అర్థం ఏముంది? విష్ణుమూర్తికి తపస్సు చేసుకుంటున్నాడు అంతే కదా. కానీ గురువు అంటే చూడండి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ వైద్యం చేయాలో అది చేస్తాడు. ఒకళ్ళని గట్టిగా కొడితే ఒకళ్ళని స్పాంజితో కొడతాడు, కొట్టడం మాత్రం కొడతాడు. ఎంత నీట్గా చెప్పాడు చూడండి. ఈ ఉత్తానపాదుడు కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకోకుండా తోసేసాడు. దాన్ని తీసుకొచ్చి ఇందులో చెప్పాడు. ఏం చెప్పాడు? రాజులందరూ ఉంటారు. ఈ రాజులందరి తలలు ఎవడి పాదాల దగ్గర ఉంటాయి? చక్రవర్తి పాదాల దగ్గర ఉంటాయి. ఈ ఉత్తానపాదుడు ఒక చక్రవర్తి పాదాల దగ్గర ఉంటారు అంతే కదా, చక్రవర్తి దయాభిక్ష కోసం. ఈ చక్రవర్తులందరి తలలు ఎవరి పాదాల దగ్గర ఉంటాయి? దేవతల పాదాల దగ్గర ఉంటాయి. ఇంద్రుడి దగ్గర వర్షాలు కావాలంటే ఇంద్రుడు కావాలి, ఎండలు కావాలంటే అగ్నిదేవుడు కావాలి, ఇలా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళందరి తలలు ఎవరి పాదాల దగ్గర ఉంటాయి? విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటాయి. అలాంటి విష్ణుమూర్తి తొడ మీద ఉన్నాడు అని చెప్పాడంటే, ఒరే నువ్వు తొడ మీద కూర్చోబెట్టుకోకపోతే అంతరా నీ కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన అర్థం. ఇది మెసేజ్ అంటే గురువు అలా అందిస్తాడు తీసుకొచ్చి. అప్పుడు ఉత్తానపాదుడు వాళ్ళందరూ సంతోషించారు, బాగానే ఉంది. మరి అక్కడ ఈ 5 ఏళ్ల హీరో గారు ఏమి చేస్తున్నారు అంటే చూడండి, ఆయన గారు ఏం చేస్తున్నారు. మొట్టమొదట ఒక నెల రోజులట 3 రోజులకు ఒకసారి కేవలం పళ్ళు మాత్రమే తిని తపస్సు చేసేట. 3 రోజులకు ఒకసారి పళ్ళు మాత్రమే. ఎందుకు? శరీరాన్ని నిలబెట్టుకోవడానికి. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి తులసాకులు మాత్రమే తిని తపస్సు చేసేట. అంటే ఒక నెల రోజులు పళ్ళు మాత్రమే తీసుకుని తపస్సు చేస్తే ఇంకొక నెలలో 6 రోజుల పాటు ఏవి తీసుకోకపోయినా నిలబడే శక్తి శరీరానికి వచ్చింది. దాని తర్వాత 3వ నెలలో ఏం చేసేట? 12 రోజులకు ఒకసారి నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేసేట. దాని తర్వాత వాయుభక్షణం చేయడం మొదలుపెట్టేట ఆ నెలంతాను. అలాగా తగ్గించుకుంటూ వెళ్ళి 5వ నెలలో ఇంకా ఏమి తినడం మానేసేసి ఒంటికాల మీద నించుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒంటికాలు మీద కూడా కాదు, ఒంటికాలి బ్రొట్నవేలు మీద నిలబడి 5 ఏళ్ల కుర్రవాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా ఒక కాలు నొచ్చుకుందనుకోండి, తపస్సమాధిలోంచి బయటకు వస్తే వెంటనే ఇంకొక కాలు మార్చేవాడట. మార్చి ఈ కాలు మీద నిలబడేవాడట. అలా 5 ఏళ్ల కుర్రవాడు 5 నెలల్లో చేసిన తపస్సు అది. ఇప్పుడు ఇక్కడ ఆపి పొద్దున్న నా తల్లి అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం. పత్రిజీ అందరి చేత వెజిటేరియన్ తినిపించేశారండి, దానివల్ల జాతిని నిర్వీర్యం చేసేస్తున్నారు, మాంసాహారం తినకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ ధ్రువుడికి వచ్చిన శక్తి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ అడవిలో నుంచి తపస్సు చేస్తుంటే లోకాలన్నీ ముల్లోకాలు ఊగిపోయి ఎక్కడి నుంచి వచ్చింది? తులసాకులు తిని నీళ్లు తిని తపస్సు చేస్తే. అంటే ఒక గురువుకి మీరు సాత్వికమైన ఆహారం తింటే మీకు కావాల్సిన శక్తి ధ్యానం ద్వారా అందుతుంది అని తెలుసు. ఎవడో పనికిమాలిన వాడు వచ్చి కామెంట్ చేయడానికి వాడు ఎంత ధ్యానం చేశాడు? యూట్యూబ్ ఊరికే ఉచితంగా వస్తోంది కదా అని గురువులందరి మీద నోటికొచ్చినట్టు వదలడం. ఈ వదలిన వాళ్ళు ఎవరైనా ఒక్కడు ధ్యానం చేయగలడా? లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి నేను రేపు పొద్దునుంచి మీకు ఒక సభ పెడుతున్నాను, ఇక్కడ వచ్చినట్టు 30,000 మంది రమ్మనండి అని చెప్పండి, ఒక్కళ్ళని తీసుకురమ్మనండి చూద్దాం. ఎవ్వరూ చేయలేరు. ఒక మహాగురువు శరీరంతో లేకపోయినా సరే ఆ గురువు మాట మీద విశ్వాసం ఉంచి ఆయన ధ్యానం అనే మాట చెప్పారు కాబట్టి చేద్దామని ఎన్నో ఊళ్ళ నుంచి బస్సుల్లో కిక్కిరిసి వచ్చి మొన్న ఆదివారం 50,000 మంది వచ్చారట. అంటే ఆ గురువు శరీరంతో లేకపోయినా ఆయన ఆత్మశక్తి చూడండి. అలాంటి గురువుల్ని తోలనాడాలి అంటే వాళ్ళకి సాధన జ్ఞానం అక్కర్లేదు, కరడుగట్టుకుపోయిన అజ్ఞానం అహంకారం చాలా. 2 ఉంటే హాయిగా వీడియోలు చేసుకోవచ్చు, ఎన్ని వీడియోలైనా చేయొచ్చు. అలాంటి గురువుని అర్థం చేసుకోవాలంటే అప్పుడు జ్ఞానం కావాలి, అణకువ కావాలి. గురువుని నోటికొచ్చినట్టు వాగడానికి జ్ఞానం ఎందుకు? అజ్ఞానం సరిపోదు. అందుకని అలాంటి వీడియోలు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టరు ఆపరేషన్ థియేటర్లోకి మనందరం వెళ్తాము అంటే ఎలా చేస్తాడా? చెయ్యడు. ఆపరేషన్ థియేటర్లోకి మీరు రావడం కుదరదు, బయటికి పోండి అని చెప్తాడు. అనగానే చీచిచి డాక్టరు అంటరానితనం చూపిస్తున్నాడు అని ఎవడైనా కువ్యాఖ్య చేశాడు అనుకోండి, వాడికి మెడిసిన్ అంటే ఏమిటో తెలియదు అని అర్థం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు, వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. బయట అయితే అదే డాక్టర్ బయటకు వస్తే ఎవరినైనా నాయనా వచ్చావా అని దగ్గరికి తీసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్లో వాడు కొడుకు వచ్చినా సరే లోపలికి రానివ్వకూడదు. ఆ విషయం డాక్టర్కి తెలుసు. బయట వాళ్ళు దాన్ని అంటరానితనం అన్నారంటే అన్నవాడికి బుద్ధి లేదు అని అర్థం. అలాగనే
ధ్యానం చేస్తూ ఉంటే మీరు, ధ్యానం అనేది మనస్సుకి సంబంధించింది. అప్పుడు సాత్వికమైన ఆహారం తింటేనే నిలబడుతుంది. అంతేకాని ఇష్టం వచ్చినవన్నీ తినేసి ఇష్టం వచ్చినవన్నీ తాగేసి నేను ధ్యానానికి కూర్చుంటాను అంటే నిలబడదు మనస్సు. అందుకని పత్రిజీ ఇచ్చిన ధ్యాన మార్గంలో ఏ రకమైన ఆహారం సరైనదో అది ఆయన ప్రిస్క్రైబ్ చేశారు ఒక డాక్టర్ లాగా. అందులో తప్పే ఉంది, అంతే కదా. అది అర్థం చేసుకోవాలి. అంతేకాని బయట ఒక సైనికుణ్ణి, కాశ్మీర్ దగ్గర పనిచేసే సైనికుణ్ణి నువ్వు సాత్వికమైన ఆహారమే తిను అని ఆయన చెప్పలే. ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు తినమని చెప్పారు, లేకపోతే మనస్సు నిలబడదు అక్కడ. అందుకని చెప్పారు. అది అర్థం చేసుకోకుండా ఆయన మీద నోటికొచ్చినట్టు వదరి వీడియోలు చేయడం ఎంత దారుణం అది. వింటే బాధ ఇట్లా. చూడండి, పురాణాల్లో మనకి ఇవన్నీ దొరుకుతాయి, తీసుకోవాలి. ఇంతకీ ధ్రువుడు అలా తపస్సు చేయడం మొదలుపెట్టేట. ఇంకా ఎంతో చెప్పాలనుంది నాకు ధ్రువుడి గురించి, సమయాభావం వల్ల క్లుప్తంగా చెప్తా. తపస్సు చేయడం మొదలు పెడితే ఏమైందో చూడండి. ఈ కాలు మీద నిలబడి బొట్నవేలుతో తపస్సు చేస్తుంటే ఆ తపశ్శక్తికి భూమి మొత్తం ఇటు ఒరిగిపోవడం మొదలుపెట్టింట, విశ్వం మొత్తం, యూనివర్స్ అంతా. మళ్ళీ కాలు మార్చి ఈ బొట్నవేల మీద నించోగానే ఇటు పక్కకు ఒరిగిపోవడం మొదలుపెట్టింట. పిల్లలు ఆడుకునేది ఒకటి ఉంటుంది ఇలా, తెలుసా, అది సీసా అంటారు. ఇటు బరువు పెడితే ఇట్లేస్తుంది, ఇటు బరువు పెడితే ఇట్లేస్తుంది. అచ్చం ధ్రువుడు తపస్సు చేస్తే ముల్లో కాలో అలాగా కల్లోలం అయిపోయేట, వణికిపోతుంట ప్రపంచం అంతా. దానికి పోతన గారు చెప్తారు ఒక అద్భుతమైన ఉదాహరణ. వసుమతీతలమర్ధము వంగజొచ్చే భూరి మద దుర్నివారణ వారణేంద్రము ఎడమకుడి నొరగగా అడుగడుగునకును చలనమొందిన జలస్థిత కలమువోలే అని. ఎంత అద్భుతమైన ఉపమానం చెప్తా చూడండి, ఒళ్ళు పులకిస్తుంది. ఒక నీళ్లలో పెద్ద పడవ ఉందనుకోండి, అందులో లావుపాటి ఏనుగుని పెట్టారు. ఆ ఏనుగు మెల్లిగా ఇటు పక్కకి వెళ్ళడం మొదలుపెట్టింది అనుకోండి, పడవ ఇలా ఒరుగుతుంది. మళ్ళీ అది మెల్లిగా ఇటు పక్కకు వచ్చిందనుకోండి, పడవ ఇటు పక్కకు ఒరుగుతుంది. అలాగా అది ఏనుగు, అదొక చిన్న పడవ. ఈ చిన్న ధ్రువుడు తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే, జపం చేస్తే ప్రపంచం మొత్తాన్ని అలాగా అటు ఇటు తిప్పగలిగేట. అది ధ్యానానికి ఉన్న శక్తి, అది తపస్సుకున్న శక్తి. ఈసారి ఈ మహాయాగాన్ని విశ్వశాంతి కోసం చేస్తున్నాము అనే దానికోసం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ విశ్వం చూస్తే కనుక ఉక్రెయిన్ దగ్గర వారు చూసినా, ఇప్పుడు అక్కడ వేరే యుద్ధం జరుగుతుంది, అవన్నీ చూసినా, ఇందాక చైర్మన్ గారు చెప్తున్నారు ఒక మాట, ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుందండి, బాధ కలుగుతోంది. ఈ ధ్యాన శక్తి వల్ల ప్రపంచ శాంతి ఏర్పడితే మాకు అదే చాలు. అందుకని ఈసారి ప్రపంచ శాంతి కోసం ఇంతమంది సామూహికంగా కూర్చుని ధ్యానం చేస్తున్నాము అని చెప్పారు. ఖచ్చితంగా మీరందరూ శ్రద్ధగా చేయగలిగితే ఆ ధ్యానం మీకు ఉపయోగపడుతుంది, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, మీ వ్యక్తిత్వానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆ శక్తి వెళ్ళి ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక మాట చెప్తా. ఇందాక మాతో వచ్చిన మా కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నారు. వారు వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేశారట. ఎంత తీవ్రంగా మునిగిపోయారంటేట, ఆ 45 నిమిషాల పాటు ఒళ్ళు తెలియలేట అసలు. ఎలా వచ్చింది ఆ పిరమిడ్కి ఆ శక్తి? మీ ఇంటి దగ్గర ఒకటి కట్టి ఆ శక్తి తెప్పించండి చూద్దాం. ఎందుకంటే ఆ పత్రిజీ గారు అంత తపశ్శక్తిని అక్కడ ధారపోసారు. కొన్ని లక్షల మంది అక్కడ ధ్యానం చేశారు ఇప్పటిదాకా. అలా చేయగలిగితే ప్రపంచ శాంతి తప్పకుండా దొరుకుతుంది. ప్రపంచం అల్లకల్లోలం అయినప్పుడు ఒక దేశం బాంబులు ఇస్తుంది, ఒక దేశం ఆయుధాలు ఇస్తుంది, ఒక దేశం యుద్ధాలు చేయడానికి డబ్బులు ఇస్తుంది. భారతదేశం మాత్రమే శాంతిని ఇవ్వగలదు. శాంతి అనే కాన్సెప్ట్ ఇక్కడే పుడుతుంది అంతే. మీరు చేస్తున్న ధ్యానం దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకని మరింత శ్రద్ధతో చేయండి, అది చెప్పేది. సరే, ఇంతకీ మళ్ళీ మనం ధ్రువుడి దగ్గరికి వచ్చేద్దాం. ఇలా ప్రపంచం అయిపోతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నట్టు ఇంద్రాది దేవతలు, స్వామి వాడు ఎవడో మామూలు ఋషి తపస్సు చేస్తే నేను వెంటనే రంభని పంపించేసి ఉండేవాడిని, ఊర్వశిని పంపించేసి ఉండేవాడిని, తపస్సు భంగం చేసి వస్తుంది. వీడు చూడబోతే 5 ఏళ్ల కుర్రవాడు, వీడి మీదకి ఎవరిని పంపిస్తాను నేను? అంతే కదా, రంభలో ఊర్వశులు ఇక్కడ పనిచేయరు. మరి ఏమి చేయాలి? మీకోసం తపస్సు చేస్తున్నాడంటే వారిని ఇంత చిన్న పిల్లవాడికి అంత పూనిక అని చెప్పి విష్ణుమూర్తి పరిగెత్తుకు వచ్చేసేట కిందకి. ఆ కుర్రాడిని నేను చూడాలి అని. చూడండి, ఒక తపస్సు దేవతల్ని కిందకి తీసుకురాగలదు తలుచుకుంటే. మీరు ఎప్పుడు కూడా నేను ఒక ఇండివిజువల్ని నేనేం చేయగలను అనుకోకండి. తపనే తపస్సు, ధ్యేయమే ధ్యానం. కూర్చుంటే ఒక ఇండివిజువల్ కూడా ప్రపంచాన్ని తీసుకురాగలరు. లేకపోతే మీరు చూస్తే పత్రిజీ ఈ ధ్యానం, ఈ పిరమిడ్ ఇవి మొదలు పెట్టేందుకు ముందు ఒక కంపెనీలో ఎక్కడో పనిచేసేవారు అని చెప్పారు ఇందాక. అంటే ఆయన ఒక ఇండివిజువల్లే కదా. ఈరోజు ఆ ఇండివిజువల్ వల్ల 2 కోట్ల మంది ధ్యానం వైపుకి తిరగగలిగారంటే ఎంత కష్టం అది.
ఒక ఇండివిజువల్ తలుచుకుంటే దేవుణ్ణి కిందకి దింపగలడు అనడానికి ఇదిగో 5 ఏళ్ల ఇండివిజువల్ చూపించాడు చూడండి. వెంటనే నారాయణమూర్తి వచ్చేసి, నాన్న ఏమిటి నువ్వు ఈ తపస్సు ఏమిటి అని అడిగితే ధ్రువుడేం పట్టించుకోవట్లేదు, తీవ్రమైన తపస్సమాధిలో ఉన్నాడు, ఇంకా చివరి స్థాయికి వచ్చింది. అప్పుడు స్వామి ఏం చేసేట్టు ఇంకా చూడలేదని చెప్పి అతను ఏం చేస్తున్నాడు, లోపల నారాయణుని చూస్తున్నాడు. వెంటనే ఆ లోపల కనిపించడం మానేస్తే వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగుండా చూసి నారదుడు చెప్పిన రూపం కరిగిపోయి కళ్ళతో అలా జుర్రేసుకున్నట్టు నారాయణమూర్తిని జుర్రేసుకుంటే అప్పుడు స్వామి మాట్లాడలేకపోతున్నాడు, మాట రావట్లేదు స్వామిని చూసి. అప్పుడు శంఖాన్ని ధ్రువుడికి తీసుకొచ్చి ఇలా నోటికి తగిలించారు. తగిలిస్తే అప్పుడు చెప్పాడు, యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ శ్లోకాన్ని ఇలా 12 శ్లోకాలు చెప్పాడు. ఎందుకంటే ద్వాదశాక్షరి మంత్రం కదా, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం. ఎంత శక్తివంతమైన స్తుతి అంటే ఇది, ధ్రువస్తుతి అంటారు. ఈ కాలం ఆటిజం విపరీతంగా పెరిగిపోయింది. దురదృష్టవశాత్తు కొన్ని మందుల వల్ల, మనం తింటున్న కొన్ని ఆహారాల వల్ల, చేస్తున్న కొన్ని తప్పుడు పనుల వల్ల ఆటిజము అలాగనే హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని ఇవి పిల్లలకి విపరీతంగా వచ్చేసే. పాపం ఈ జనరేషన్లో చూస్తే చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు దాంతో బాధపడుతున్నారు. ప్రతిరోజు ఈ ధ్రువస్తుతి 12 శ్లోకాలు, ఇప్పుడు నేను చెప్పింది అందులో మొదటి శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం. ఈ 12 శ్లోకాలు వాళ్ళ చేత చదివించండి, చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళని బాగు చేస్తుంది. అంత శక్తి ఉన్న శ్లోకాలు ఇవి, చాలా పవర్ఫుల్. సరే, ఇంతకీ అప్పుడు స్వామి పొంగిపోయి 12 శ్లోకాలు విని, నాన్న నువ్వు ఎలాగో తండ్రి తొడ మీద కూర్చుంటావు బాగానే ఉంది, దాంతోపాటు ఈ మొత్తం రాజ్య పరిపాలన అంతా ఈ జన్మ అయ్యాక ధ్రువమండలం అని నీకోసం ఒక మండలం ఇస్తున్నా నేను, అక్కడికి వచ్చి కూర్చుంది. కానీ ఉన్నతోన్నతమైన గ్రహాలు అన్నీ కూడా నీ కనుసన్నల్లో ఉంటాయి, అలాంటి స్థాయిని ఇచ్చేస్తున్నా అన్నాడు. తండ్రి తొడ ఎక్కుదాము అని మొదలుపెట్టిన ప్రయాణం ధ్రువమండలం దాకా దారి తీసింది. చూడండి, పాజిటివిటీతో ఒకటి మొదలు పెడితే అక్కడ దాకా వెళ్తుంది. అది ధ్రువుడి చరిత్ర. ఇప్పుడు ఆ తల్లి అడిగిన ఆఖరి ప్రశ్న ఉంది, ఏమిటంటే పత్రిజీ 90 సంవత్సరాల కన్నా పైగా జీవిస్తానన్నారండి, 74 సంవత్సరాలే జీవించారు. ఆయన మహాత్ముడేమిటి, మహాత్ముడైతే ఆయన చెప్పిన మాటకి ఆయనే నిలబడలేదు కదా అని చాలా అసహ్యమైన వీడియోలు చేస్తున్నారండి, అది విని చాలా బాధేస్తోంది అన్నాడు. ధ్రువుడే విష్ణుమూర్తి కనిపించినప్పుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నవన్నీ ఒక పురాణంలో కథకి ఎలా సెట్ అయిపోతున్నాయో. ఆయన విష్ణుమూర్తితో అంటాడు ఒక మాట, నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవ్వారి మది నొందగాగలుగు వారలు తత్ప్రియ మర్చదేహమున్ తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. ధ్రువుడిది విష్ణుమూర్తితో చెప్పిన పద్యం. అంటే దీని అర్థం ఏమిటంటే, స్వామి ఎల్లప్పుడూ నీ మీదే మనస్సు ఉన్నవాళ్ళు ఉంటారు, అంటే యోగులు, మహాత్ములు, అవధూతలు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి శరీరం అంటే ఏమిటో పట్టదు, అలాగే భార్య, పిల్లలు, స్నేహితులు, నా ఇల్లు, నా కారు అవేమీ పట్టవు. అలాగనే నేను ఈ మాట ఇచ్చానా, ఇది ఇచ్చానా, అదేం పట్టదు. నీ మీద మనస్సు ఎప్పుడు నీ మీదే లగ్నం అయ్యి ఉంటుంది, అది అవధూత స్థితి అంటే అని విష్ణుమూర్తితో చెప్తాడు. దాన్నే మీరు ఇక్కడ తీసుకుంటే ఒక మాటగాను చూడండి, ఆయన 90 పైబడి సంవత్సరాలు ఉంటాను అన్నారు, 74 సంవత్సరాలు ఉన్నారు, బాగానే ఉంది. ఇది ఇక్కడ మళ్ళీ మీకు తేలిగ్గా అర్థం అవడానికి క్రికెట్టే ఒక ఉదాహరణ కింద చెప్తా. ఏమిటంటే, ఒక అతను చాలా మంచి ప్లేయర్ ఉన్నాడు, అతను తలుచుకుని అక్కడ నిలబడ్డాడు అంటే 100కి 100 రన్లు కొట్టి తీరుతాడు అనుకోండి. ఒకరోజు మ్యాచ్కి వెళ్తూ, ఈరోజు మ్యాచ్లో నేను శాయశక్తులు ఆడతాను, మంచి షాట్లు కొడతాను, ఎలాగైనా సెంచరీ చేసే బయటకు వస్తాను అని ఒక మాట చెప్పొచ్చాడు. అంటే అది అతనుకున్న ఆత్మవిశ్వాసం, అతని ఆట ఏమిటో అతనికి తెలుసు, అందుకని చెప్పి వచ్చాడు ఆ మాట. తీరా గ్రౌండ్లోకి వెళ్ళాక ఏమైంది, 6 వికెట్లు పడిపోతే అప్పుడు గట్టిగా షాట్లు కొట్టాలా, లేకపోతే జాగ్రత్తగా ఆడుతూ టీంని గెలిపించాలా? ఏం చేస్తే మీరందరూ మెచ్చుకుంటారు? జాగ్రత్తగా ఆడితేనే మెచ్చుకుంటారు, అంతేనా? అలా కాకుండా నేను ఇక్కడ ఇందాక మాట ఇచ్చాను కదా అని గట్టి కొట్టేసాడు అనుకోండి, ఎవరో క్యాచ్ పట్టేస్తే వెంటనే మీరేనా తిడతారు? అంతే కదా. అంటే ఇందాకడ దాకా మ్యాచ్కి వచ్చేదాకా తను చేసిన ఇండివిజువల్ మాట ఉంది, అది ఇంపార్టెంట్. ఒకసారి ఆ మ్యాచ్లోకి వచ్చి ఆడటం మొదలుపెట్టాక ఆ పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించటం ఇంపార్టెంట్. అది మహాత్ములకి తెలుసు, మనలాంటి వాళ్ళకి తెలియదు.
మీరు షిరిడీ బాబా గారి చరిత్ర చూస్తే కనుక వారు ఒకసారి ఎప్పుడు 1886లోనో ఎప్పుడు అనుకుంటున్నా గుర్తుండి శరీరం వదిలేస్తూ మహల్సాపతి అనే భక్తుడి తొడ మీద పడిపోయి నేను 3 రోజుల్లో వెనక్కి తిరిగి వస్తే వస్తా, లేకపోతే రాను, అప్పుడు నన్ను అక్కడ సమాధి చేసేయండి ఆరు బయట, 3 రోజులు వేచి చూడండి, లేకపోతే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పారు. చెప్పి బాబా గారు పడిపోయారు. పడిపోతే వెంటనే డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి టెస్ట్ చేసేసరికి అవును ప్రాణం పోయింది అన్నారు. మొత్తం షిరిడీ గ్రామం అంతా ఏడిచేయడం మొదలుపెట్టింది. వేలాది మంది అక్కడ గుమికూడేశారు. కూడేసి ఇంకా తర్జన భర్జన మొదలుపెట్టారు. అక్కడ సమాధి చేయాలా, ఇక్కడ సమాధి చేయాలా అని. ఆ మహల్సాపతి ఆయన వారు చెప్పారు 3 రోజులు ఉండమని. ఆ 3 రోజులు ఉండి తీరాలి ఎలాగైనా అని చెప్తే షిరిడీ గ్రామంలో కూడా బాబా గారికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు. ఎప్పుడూ అంతే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మహాత్ముడు కొంతమందిని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే కలిపురుషుడు ఓర్వలేడు. ఏదో ఒక రకంగా దాని మీద బురద చల్లి జనాలను అటు పక్క నుంచి తిప్పేద్దామని చూస్తారు. ఏ మహాత్ములైనా చూడండి, 1,00,000 మందినో 10 లక్షల మందినో 100 లక్షల మందినో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే వెంటనే కలిపురుషుడు ఎవరి ద్వారానో, ఒక ఛానల్ ద్వారానో, ఒక మనిషి ద్వారానో వాళ్ళ మీద అసహ్యమైనది ఏదో ఒకటి సృష్టించి ఇక్కడ అందరూ బద్ధులై ఉన్న జనాలందరినీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ లౌకికమైన జీవితంలోకి తీస్తాడు. ఇది ఖచ్చితం. ఇది ఏ మహాత్ముడి జీవితంలో అయినా ఇది జరిగే తీరుతుంది. అలాగే షిరిడీలో బాబాగారికి వ్యతిరేకులందరూ లేదా ఆయన్ని సమాధి చేసేయాలి, లేకపోతే ప్లేగు వ్యాధి వచ్చేస్తుంది అని పోరాటం మొదలుపెట్టారు. ఆ మహల్సాపతి అనే ఆయన నా ప్రాణం పోయినా వదలను అని అలా పెట్టు కూర్చుంటే 3వ రోజు సూర్యోదయం అయ్యే టైంకి ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు. అదేమిటి 3 రోజులు వెళ్ళిపోయారు కదా, ఎలా లేచి కూర్చున్నారు మీరు అని అడిగితే కనుక అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మొట్టమొదటి నేను పైకి వెళ్ళిపోయాను, కానీ గురువుల నిర్ణయం వేరే ఉంది. బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు, ఒక గొప్ప మహాత్ముడు. ఆయన వెళ్ళిపోవాలిట, నేను చేయాల్సిన పని ఇంకా ఉందిట, అందుకని నన్ను వెనక్కి పంపించారు, ఆయన్ని తీసుకుపోయారు అని చెప్పారు. ఈ బెంగాల్లో గదాధరుడు ఎవరో మీకు తెలుసా? రామకృష్ణ పరమహంస. సరిగ్గా అదే రోజు రాత్రి పొద్దున్న రామకృష్ణ పరమహంస శరీరం వదిలేశారు. ఎంత విచిత్రమైన సంఘటన. షిరిడి అనేది మహారాష్ట్రలో ఉంది, బెంగాల్లో కలకత్తా దగ్గర ఎక్కడో ఉండేవారు రామకృష్ణ పరమహంస. ఆయన ఆ రోజు శరీరం విడిచిపెట్టేస్తారు, ఈయన మళ్ళీ ఈరోజు శరీరంతో వస్తారు అని ఈయనకి తెలిసింది. అంటే ఇప్పుడు షిరిడి బాబా హిందువా ముస్లిమా ఇవన్నీ వదిలేండి, మనకన్నా చాలా గొప్ప ఆయన, తోలనాడే అర్హత మనకి లేదు. చూడండి, ఆ మహాత్ముడికి తెలిసి మళ్ళీ శరీరంతో పైకి వచ్చారు. ఇలా ఎంతోమంది మహాత్ములు చేశారు. మిమ్మల్ని ఎవరైనా పత్రిజీ 90 ఏళ్ళు ఉంటా అన్నారు కదా, ఆయన మహాత్ముడైతే 74 ఏళ్ళు ఉన్నారు ఎందుకు అని అడిగితే వెంటనే ఒక మాట చెప్పండి, ఒరే మహాత్ముడు అనే పదానికి డెఫినిషన్ తెలిస్తే నువ్వు ఈ మాట అనవరా? ఎందుకంటే మహాత్ముడు శరీరంతో ఉండే పని చేయాల్సిన అవసరం లేదు, అక్కడ శక్తి స్థల్లో కూర్చుని 50,000 మందిని ఇక్కడికి రప్పించగలడు, అది మహాత్ముడు అంటే. 50,000 మందిని మొన్న ఆదివారం నాడు ఇక్కడికి రప్పించారట. రప్పించడానికి ఆయన బతికున్నారా? ఏదా శరీరం ఏది? అడిగిన వాడిని తిరగేసి అడగండి. ఇది 74 ఏళ్లకి శరీరం వదిలిపెట్టేస్తే అది మనలాంటి వాళ్ళకి, అందుకే మనలాంటి వాళ్ళని మరణము అంటారు, మహాత్ముల్ని దేహం వదిలేయడం అంటారు. అంటే ఇప్పుడు నేను ఆ రూమ్కి వెళ్తాను, వెళ్ళగానే ఉత్తరీయం తీసి అక్కడ పడేస్తా, ఈ లాల్చి తీసి అక్కడ పడేస్తా. ఇది నాకు ఎంత సహజమో మహాత్ములకి ఈ శరీరం అక్కడ పాడేసినా సరే ఆత్మస్వరూపంలో ఉండి వాళ్ళు అనుకున్నది ఏంటో వాళ్ళకి చేయించడం సాధ్యం అవును. అందుకని సమాధిలోంచైనా చేస్తారు, జీవించున్నా చేస్తారు. ఎవడైనా ఈ ప్రశ్న అడిగితే మహాత్ముడు అనే పదానికి అర్థం తెలిస్తే కనుక అసలు ఈ ప్రశ్న అడగవు. ఎందుకంటే ఆత్మశక్తి, మహా ఆత్మ, పెద్ద ఆత్మ, దివ్యమైన ఆత్మ. అందుకని వాళ్ళు చేయగలరు నాయన. శరీరంతో 74 ఏళ్ళు ఉన్నారు, శరీరం వదిలేశాక ఇంకొక 100 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు 1 కోటి మంది చేత చేయిస్తే అప్పుడు 10 కోట్ల మంది చేత చేయిస్తారు అని సమాధానం చెప్పండి. అర్థమైందా? అది విషయం. పొద్దున ఎయిర్పోర్ట్లో ఆ తల్లి ఎందుకు అడిగారో, పత్రిజీ ఆ తల్లి చేత ఎందుకు అడిగించారో ఈ 3 ప్రశ్నలన్నీ. అందుకని అది కాస్త చివరికి ధ్రువుడి దగ్గరికి వెళ్ళి ధ్రువుడి దగ్గర నుంచి పత్రిజీ దగ్గరికి వచ్చి ఆగింది. ఈరోజు ఆ మహనీయుడి సమాధి ముందు కూర్చుని ఆ దివ్యాత్మ సాక్షిగా ఈ తోచిన 4 మంచి మాటలు చెప్పుకోవడం నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువుగారు, చాలా సంతోషం. చాలా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. మరొకసారి శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా మీరు ఘనంగా మీ శుభాభినందనలు తెలియచేయాలి. గట్టిగా మరొకసారి చప్పట్లు, గట్టిగా. చాలా అద్భుతం. ప్రతి ఒక్కళ్ళు కూడా విశేషమైన స్పందన.
చెప్పాల్సిన విషయాన్ని ఎంతో చక్కగా సూటిగా సరళంగా చాలా అద్భుతంగా తెలియజేశారు. మరొకసారి ధన్యవాదాలు గురువుగారు. ఒకసారి ఈ వేదిక ద్వారా వారికి చిరు సత్కారం, అలాగే వారి శ్రీమతి గారు సుశీల గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం. సాంగ్. శ్రీమాత్రే నమః. అమ్మా, మీ సత్కారానికి కృతజ్ఞతలు. పత్రిజీ గారి చేతుల మీదుగా తీసుకుంటుందంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అంటారు. వారు సశరీరంగా ఇక్కడ లేకపోయినా కుమార్తెల రూపంలో మనందరూ ఎదురుగుండా ఉన్నారు. చాలా సంతోషం. కానీ ఒక చిన్న మాట, దయచేసి ఏమనుకోకండి. ఈ ధనం మాత్రం వద్దమ్మా. నేను ఏది చెప్పినా సరే ప్రవచనాలన్నీ కూడా పరమాత్మ వాక్కు ఇచ్చాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు. నా వాక్కు వల్ల ఎవరికైనా 4 మాటలు ఉపయోగపడితే చాలు తప్ప ఈ ధనం వద్దు. ఇప్పటిదాకా ఎక్కడ ప్రవచనాలు చెప్పినా ఎప్పుడూ నేను చేయలేదు. నాకు అది ఇష్టం ఉండదు. అలాగే ఏ పరిష్కారాలు చెప్పినా అందరి జీవితం బాగుండాలనే తప్ప దాని నుంచి నాకు ఏది రావాలని లేదు. నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు. నా భార్యకి పిల్లలకే సరిపోతుంది, ఇంకేముంది. అందుకని దీన్ని ఈ పిరమిడ్ సొసైటీకే డొనేషన్ కింద తీసుకోండి అని వేడుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. దయచేసి ఏమీ అనుకోకండి. ధన్యవాదాలండి.